దారుణమైన పరిస్థితి. అన్నింటికి ఒకటే కారణం. ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళు కడితే సరిపోతుందని వీళ్ళు అనుకుంటున్నారు. అది ఒకటి కడితే సరిపోదు. పైన ఉన్న కబ్జాలన్నీ తీసేస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ఎందుకంటే టోటల్ చెరువులన్నీ కబ్జా పెట్టారు. ఏం పెద్ద మనిషి, ఏం పేరు? రాయమల్లు. ఇది వరంగలేనా మీది? పొల్లూరు. పొల్లూరు చచ్చి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈడ? 16 ఏళ్ళు అవుతుంది. ఏముంది ఈడ? మొత్తం అన్ని పోయినాయా? అరే 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 అన్ని పోయినాయా? నాకు సరిగా కళ్ళు కనిపి ఏజ్ బార్ అయిపోయినా, మిషన్ పని చేస్తా, భార్య చచ్చిపోయింది, ఏడాది అర్థం అయింది. ఇక్కడే ఉంటున్నావు ఇలా? కొడుకుంటాడు కానీ పనికి పోయిండు. వీడు సమగ్ర ఈ సర్వే కూడా చేసిరు చూడండి వీళ్ళు. మరి ఇది ఇల్లుగా వీళ్ళు చూసినప్పుడు మరి వీళ్ళకి ఇల్లు కట్టియాలి కదా. సర్వే చేసిరు కదా వచ్చి. ఏం లేదు, నేను కూడా పని చేయలేను. మరి ఎట్లా ఇప్పుడు ఇది ఎట్లా సెట్ చేసుకుంటావు మళ్ళీ? మీ దయ, మీరు ఏమని ఇప్పిస్తే ఏమన్నా ఇది ఇక చేత కాకుండా ఇది చేద్దామంటే ఇప్పుడు పైసలు కావాలి. ఏం లేదు, నేను కూడా వండుకొని తింటావా? నేనే వండుకొని తింటా, నాకు వంట వస్తుంది. పని చేస్తున్నావు? టైలర్ పని చేసేది. టైలర్ ఇప్పుడు ఏది లేదు, సరిగా నజర్ ఇయ్యక ఇక మావాడు ఏమన్నా తెచ్చుకొని తింటాడు. కొడుకున్నాడా? కొడుకున్నాడు. కొడుకు ఏం చేస్తాడు? సెల్ షాప్ లో చేస్తాడు. ఆయన కూడా ఇన్నే ఉంటాడు? ఉంటాడు. అయితే వేరే పనికి పోతాడు, వస్తాడు. ఇప్పుడు వరద ఎప్పుడు వచ్చిందని తెలిసింది నీకు? తెల్లారంగా అత్తానే పుల్ అత్తా అంటే ఇక మేము ఇంట్లోకి వస్తున్నాయా? వచ్చేవారు మేము వెళ్ళిపోయాను. ఇక మరి దానివల్ల ఎటు శాత కాకుండా దానివల్ల సామాన్ ఏం తీసుకుపోనీకి రాలే. నీళ్ళు మొత్తం అక్కడ రాక వచ్చినాయి. ఇక ఇటు మొత్తం కొట్టుకుపోయినాయి. మొత్తం అయ్యే వరకు ఎటు దొయ్యలే, ఇక అటు మీదకి ఎక్కినాం. సో ఇది అత్యంత భయంకరమైన సిచ్యువేషన్. ఇది ఈ ప్రజలని ప్రభుత్వాలు ఆదుకోవాలి, కానీ మాటలు చెప్పడం వరకే ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా, గతంలో కేసీఆర్ కూడా ఇట్లనే వచ్చి ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. మీరు వచ్చి కూడా దాదాపు 22 నెలలు అవుతున్నది. మరి వరంగల్ నగరంలో ఏ పొలిటికల్ అంశం విషయంలో అయినా, ఏదైనా ఒక టెండర్ విషయంలో అయినా, కాంట్రాక్ట్ విషయంలో అయినా, ఇంకో దాని విషయంలో అయినా గల్లాలు పట్టుకుని రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఈ వరంగల్ జిల్లా నాయకులు, మరి పేద ప్రజల విషయంలో మీకంటే నేనే బాగా చేసినాను గల్లాలు ఎందుకు పట్టుకొని పనిచేస్తలేరు చెప్పాలి.